కొండనాలికి మందేస్తే ఉన్ననాలికే ఊడిపోయిందంట. నిజంగా ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏ మాత్రం తీసిపోకుండా నిజంగా ఇప్పుడు చెప్పిన సామెతలానే ఉంది పరిస్థితి. ఏదో చేద్దాము అని అనుకుంటే కొండనాలికి మందేసి అనుకుంటున్నారు. ఇన్ఛార్జీల మార్పులు లేకపోతే అభ్యర్థుల మార్పు, నిజంగా ఉన్ననాలికి అంటే అసలు పార్టీయే బకెట్ తినేసే పరిస్థితి ఉంది అనేది జరుగుతున్న పరిణామాలు స్పష్టంగా అదే చూపిస్తున్నాయి. ఎందుకంటే ఏపీలో ఎన్నికలకు కేవలం 3 నెలలు ఉంది, అంటే సుమారు ఒక 100 రోజులు. కానీ 100 రోజుల్లో 100 షాకులు ఇవ్వడానికి సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకత్వం అందరూ కూడా ఈ 100 రోజుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి 100 షాకులు ఇవ్వడానికి అన్ని రకాల రంగం సిద్ధం చేసుకున్నారు. ఏదో ఒక్క జిల్లా లేదా ఒక నెల్లూరో, ప్రకాశమో, గుంటూరో, కృష్ణా లేదా గోదావరి జిల్లాలే కాకుండా సొంత జిల్లా కడపలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అసలు సొంత జిల్లా కడపలో పరిస్థితి కూడా ఒకసారి మనం మాట్లాడుకుంటే తాజాగా ఏం జరిగిందంటే పులివెందుల్లో ముఖ్యమంత్రి గారు మండలానికి లేకపోతే ఆ గ్రామానికి సంబంధించిన ముఖ్యమైన నాయకుల్ని, సర్పంచుల్ని, ఎంపీటీసీల్ని, జెడ్పీటీసీల్ని అందరినీ కూడా ఒక జాబితా ప్రిపేర్ చేసి వాళ్ళందరినీ కూడా ఇడుపులపై ఎస్టేట్కి పిలిపించి మీటింగ్ పెట్టి అసలు క్షేత్రస్థాయిలో ఎలా పనిచేయాలి, మనం మళ్ళీ వైనాట్ 175 చెప్దాం అని పిలిచి చెప్దాం అనుకున్నారు. కానీ ఆయన చెప్పే లోపల ఆయన దండం పెట్టేసరికి ముఖ్యమంత్రి గారు, అయ్యా సార్ మా పరిస్థితి ఏం బాలేదు, అసలు మీరు ముందు బిల్లులు ఇవ్వండి, అధికారంలోకి వస్తే ఏదో జరుగుతుంది, ఏదో చేద్దామని అనుకుంటున్నారు, కానీ అసలు మేము ఎంత దారుణమైన స్థితిలో గ్రౌండ్లో ఉన్నామో, చాలా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన్నులు తిన్నాము, లేకపోతే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మా పరిస్థితి ఏం బాలేదు అంటూ ఏ కరువున అరుపులు కేకలు అసలు సమావేశం ప్రారంభం కాకముందే దండం పెట్టే టైంకి జరిగిన పరిస్థితి. దీంతో ఏంటి కొట్లాడడానికి వచ్చారా నాతో అని చెప్పి ముఖ్యమంత్రి గారు వాళ్ళని సర్ది చెప్పి సరే కన్సర్న్డ్ అఫీషియల్స్కి చెప్తాను అని ఓదార్చి చెప్పే ప్రయత్నం చేసినా కూడా ఏమాత్రం కూడా ద్వితీయ శ్రేణి నాయకత్వం కానీ, కింద క్యాడర్ కానీ, ఎంపీటీసీలు, సర్పంచులు ఎవ్వరూ కూడా వినే పరిస్థితి లేదు. అంటే ఒకప్పుడు అసలు పిన్ డ్రాప్ సైలెన్స్గా ముఖ్యమంత్రి గారు చెప్పింది చెప్పినట్టు, చేసింది చెప్పుకున్నట్టు అంతా తలూ పిల్లేవారు. కానీ ఇప్పుడు దండం పెట్టేసరికి పరిస్థితి ఎలా ఉందో, ఇడుపులపాయలో కేవలం పులివెందుల కడప జిల్లాలో ఏ స్థాయిలో ఎదురుగాలి వీస్తోంది అన్నది కళ్ళకు కట్టినట్టు స్పష్టంగా కనిపించింది అనేది ఒక పరిస్థితి. సరే, ప్రస్తుతానికైతే ముఖ్యమంత్రి గారు ఇన్ఛార్జీల మార్పు, అభ్యర్థుల మార్పు చేస్తున్నారు. అడిగితే సొంత పార్టీ వ్యవహారం ఏమైనా చేసుకుంటాం, దాంట్లో ఇదంతా జరిగే ప్రక్రియ అని చెప్పి పైకి బుక్కాయిస్తున్నా. నెల్లూరులో మొదలైన ముసలం ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఇప్పుడు గోదావరి జిల్లాలు, సొంత జిల్లా కడప జిల్లా వరకు వచ్చాగింది. ఇప్పుడు కడప జిల్లాలో పరిస్థితి ఇలా ఉందంటే అటు గోదావరి జిల్లాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అక్కడైతే ఏకంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలే రామ్ రామ్ టాటా బై బై అంటూ అవసరమైతే డేట్లు కూడా డిక్లేర్ చేస్తున్నారు. టీడీపీ జనసేనలోకి పలానా తారీఖున పలానా తేదీని మేము వెళ్ళిపోతాము అని. ఇంకా గోదావరి జిల్లాల పరిస్థితి చూస్తే జగ్గంపేట సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు జనవరి 5వ తేదీన టీడీపీలో జాయిన్ అయిపోవచ్చు అని ఒక ప్రచారం నడుస్తోంది. ప్రతిపాడు సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వతనేని వరప్రసాద్ అదే దారిలో ఉన్నారు. ఇక ఎమ్మెల్యే దొరబాబు అయితే జనసేనలోకి వెళ్ళిపోయేందుకు కూడా రంగం సిద్ధం చేసుకున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే మా చీటీ చింపేస్తే మీ చీటీ కూడా చింపేస్తాం అని స్పష్టంగా ఎటువంటి మొహమాటం లేకుండా ఎమ్మెల్యేలు, నాయకులు, కింది స్థాయి నాయకత్వం, ఆల్రెడీ ద్వితీయ శ్రేణి నాయకత్వం అయితే ఎప్పుడో హ్యాండ్ ఇచ్చేసింది. దానికి కూడా స్పష్టంగా ఆ జాయినింగ్స్ వివిధ జిల్లాల్లో, వివిధ నియోజకవర్గాల్లో జరుగుతున్న తీరే స్పష్టంగా కనిపిస్తోంది. ద్వితీయ శ్రేణి నాయకత్వం అయితే ఇప్పటికే పెదకూరుపాడు, అమలాపురం, తణుకు, గజపతి నగరం దాదాపుగా అనేక ప్రాంతాల్లో ఆయా ముఖ్య నాయకులందరూ కూడా వెళ్ళిపోయి టీడీపీ జనసేనలో తీర్థం పుచ్చుకున్నారు. చంద్రబాబు సమక్షంలో జాయిన్ అయిపోతున్నారు. అలాగే మంగళగిరి వేదికగా జాయిన్ అవుతున్నారు. క్షేత్రస్థాయిలో ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎప్పుడో హ్యాండ్ ఇస్తే ఇప్పుడు రాష్ట్ర స్థాయి నాయకత్వం కూడా పూర్తి స్థాయిలో చీటీ చింపేయడానికి, బకెట్ తన్నేయడానికి పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసుకున్నారు. అంటే ఎందుకు కేవలం 100 రోజుల్లో అభ్యర్థులు మారుస్తారు అంటే మనం ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి మార్చక నందుకే అలా జరిగిందని విశ్లేషణలు, చర్చ ఉన్న నేపథ్యంలో పోనీ ఇక్కడ మారుస్తున్నారు అంటే 3 నెలలకు ముందే దారుణమైన పరిస్థితి అధికార పార్టీ ఎదుర్కొంటోంది. అయితే ఇక్కడ ఒక విషయం చూడొచ్చు మనం, అధికార పార్టీలో ఒకలాంటి వాతావరణం కనిపిస్తోంది, ప్రతిపక్షాల్లో ఒకలాంటి వాతావరణం కనిపిస్తోంది.
సో అధికార పార్టీలో ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాలు నెల్లూరు నుంచి బిగిన్ చేస్తే ఏపీ వ్యాప్తంగా అసంతృప్తి, జ్వాలలు, టికెట్లు చింపేసిన గొడవలు, లేకపోతే అసలు మమ్మల్ని ఏం చేశారు, తప్పంతా మీది, మీరు చెప్పినందుకు చేసినందుకు ఇలా జరిగిందా, ఇదంతా జరుగుతుంటే ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి వాతావరణాన్ని కూడా ఒకసారి మనం చూడాలి. యువగళ ముగింపు సభ, విజయోత్సవ సభలో పరిస్థితి ఎలా ఉంది, ఏ స్థాయిలో ఉత్తరాంధ్ర జనం పోటెత్తింది పోలుపల్లిలో చూసాం. యువగళ ముగింపు అనేది నిజంగా ఏదో రేపొద్దున జరగబోయే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా ఒక కార్యక్రమానికి టీజర్ లాగా ఉందనే చాలా మంది మాట్లాడారు. అలాగే టీడీపీ జనసేన పొత్తు కూడా చాలా చక్కగా కాంక్రీట్ గా ఎటువంటి గొడవలు లేకుండా వెళ్తున్న పరిస్థితి చూస్తున్నాం. జాయినింగ్లన్నీ టీడీపీ జనసేనలో కనిపిస్తున్నాయి. దీంతో పాటు నిన్న క్రిస్మస్, సో ఏపీ కాంగ్రెస్ లో షర్మిల ఎంట్రీ ఉన్నది ఒక వార్త అయితే, క్రిస్మస్ శుభాకాంక్షలు అన్నకి చెప్పకుండా గతంలో బాయ్ బాయ్ బాబు అంటూ, లేకపోతే బాయ్ బాయ్ లోకేష్ అంటూ బేభత్సంగా ప్రచారం చేసినటువంటి షర్మిల గారే చక్కగా క్రిస్మస్ గిఫ్ట్ పంపించి ఆయనకి శుభాకాంక్షలు తెలపడం, అలాగే ఇరువురు థ్యాంక్స్ చెప్పుకోవడం అనేది నిజంగా ఇంకొక సంచలనం. అంటే సొంత పార్టీలో ఎమ్మెల్యేలు లేకపోతే నాయకులు దొకెత్త అయితే, ఇంట్లో ఉన్న చెల్లెలు షర్మిల కూడా హ్యాండ్ ఇవ్వడం అనేది అసలు ఇంకొక కొసమెరుపు. నిన్న క్రిస్మస్ అంటే న్యూ ఇయర్ ఇంకొక 4 రోజుల్లో వస్తుంది, ఈ సంవత్సరం ఏడాది ముగింపు అవుతుంది అంటే అన్ని షాకుల మీదే షాకులు. నిజంగా అధికార పార్టీలో పరిస్థితి అంత గందరగోళం ఉంటూ నిజంగా జగన్ గారిని సొంత పార్టీ వాళ్ళు, సొంత ఇంట్లో వాళ్ళే గింగిరాలు కొట్టేస్తున్నారు. అంటే ఒకటైతే రుజువు అవుతుంది, అధికారం నియంతృత్వం నిలవదు అని నిరూపించుతున్నారా అందరూ. అలాగే ఈ వలసలు టీడీపీ జనసేనకు కలిసి వస్తాయా, మరి ఇది ఇక్కడతో ఆగుతుందా, లేకపోతే నిజంగా బకెట్ దన్నేసి ఒక పెద్ద గోద్రేజ్ తాళం కొనుక్కుని తాళాలు మూసే పరిస్థితి వైసీపీకి వస్తుందా? ఎందుకు ఇలాంటి చర్చ వస్తోంది అన్ని చర్చిద్దాం. చిన్న విరామం తర్వాత ఈ అన్నంశాలపై చర్చ ప్రారంభమవుతుంది. అయితే ఒక అంశం ఇక్కడ చిన్న ఒక పోస్టర్ కూడా మీకు చూపిస్తాను. ప్లీజ్ ప్లే ద పోస్టర్. షారుఖ్ ఖాన్ రీసెంట్ గా మనకి డంకీ అని ఒక సినిమా రిలీజ్ అయింది. అయితే నిన్నటి నుంచి సోషల్ మీడియాలో జంపీ అనేది ఒకటి వైరల్ అయింది. అంటే 2024 ఎలక్షన్స్ కల్లా అసలు ఇక్కడ మొత్తం దుకాణం బంద్ అయిపోయి ఒక 20-30 మంది ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారిని సంతృప్తి పరచడానికి నోరు చేసుకుంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా విదేశాలకి డబ్బు మూటలు సదురుకుని వెళ్ళిపోతున్నారు అంటూ కూడా జంపీ అంటూ ఒక పారడీ పోస్టర్ వైరల్ గా మారింది. నిజంగా ఈ జంపింగ్ జపాంగులు టీడీపీ జనసేనకు కలిసి వస్తాయా, నిజంగా అధికార పార్టీ తాళాలు వేసుకునే పరిస్థితి వచ్చేసిందా, ఈ అసంతృప్తి ఇక్కడితో ఆగుతుందా, 2024లో ఇంకెన్ని సంచలనాలు నమోదవుతాయి? చర్చ